హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. స్వీట్ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అన్నమాట. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యిలో ఇప్పుడు అది కొంచెం హీట్ అవ్వగానే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నేనైతే బాదం, జీడిపప్పు వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు అన్నమాట. ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం సేమియా అయితే వేసుకోవాలండి. ఈ సేమియాని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై చేసుకుంటేనే మంచిగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఫ్రై చేయకుండా పాయసం చేస్తే ముద్దలాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అస్సలు బాగోదు. ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట సేమియాది. అంతవరకు మంచిగా కలుపుతూ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కాచి చల్లార్చుకు పాలైతే వేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి పాలైతే వేసుకోవాలండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఉడకనివ్వాలన్నమాట. నేనైతే ముందే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది సగం కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం అనేది ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి కాబట్టి అవి సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకొని మంచిగా నిదానంగా ఉడకనివ్వాలన్నమాట. ఇందులో 90% ఉడికిన తర్వాత షుగర్ అయితే వేసుకోవాలి. మన స్వీట్నెస్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది బెల్లం కూడా చేసుకోవచ్చు. బెల్లంతో నేను ఇంకోసారి చెప్తాను. ఇప్పుడైతే నేను షుగర్తో చేస్తున్నాను అనమాట. షుగర్ అయితే వేసేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ థిక్గా అవ్వకూడదండి. చూడండి, ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. సో అంతేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. సో మాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవచ్చండి. అంతే సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, సేమియా అనేది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. సగ్గుబియ్యం కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో మీరు కూడా ట్రై చేసుకొని స్వీట్ని ఎంజాయ్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.